గౌతమి న్యూస్కి స్వాగతం. జగద్గిరిగుట్ట 126 డివిజన్ పరిధిలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉచిత వివాహం చేయడం జరిగింది. పెళ్లికి సంబంధించిన మొత్తం కార్యక్రమం సంఘం తరపున చేశారు. అదేవిధంగా 400 మందికి భోజనాలు నిర్వహించడం జరిగింది. సంఘం కమిటీ మెంబర్ అందరూ కలిసి 70,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ జిల్లా అధ్యక్షులు పార్సి ప్రకాశం గుప్తా, ప్రధాన కార్యదర్శి తేరాల శ్రీనివాస్ గుప్తా, కోశాధికారి దంతుల అన్నయ్య గుప్తా, యూత్ అధ్యక్షులు నరేష్ కుమార్ గుప్తా, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల గుప్తా, కోశాధికారి రమాకాంత్ గుప్తా, మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పల చంద్రశేఖర్ గుప్తా, కోశాధికారి దారం సతీష్ గుప్తా, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్ చైర్మన్ వేగూరి ప్రవీణ్ కుమార్ గుప్తా, వారి కమిటీ మెంబర్స్ షరివిరాల కృష్ణమూర్తి గుప్తా, గోలి రాజయ్య గుప్తా, మాజీ కోశాధికారి జొన్నల రామచంద్ర గుప్తా, మాజీ అధ్యక్షులు ఎర్రం గౌరయ్య గుప్తా, మెతుకు సత్తయ్య గుప్తా, ఆర్యవైశ్య సంఘం కమిటీ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పలు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. Sir, wait. Okay. Auntie, Sandeep. చూడండి yes. అందరిటి చూడాలి. yes. సంఘం అధ్యక్షుడు పార్సి ప్రకాష్ గుప్తా మరియు ప్రధాన కార్యదర్శి తేరాల శ్రీనివాస్ గుప్తా, అదేవిధంగా వారి ఆధ్వర్యంలో, వారి కమిటీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈరోజు ఉచిత వివాహానికి ప్రతి ఒక్క వస్తువు తమలపాకు ఒకరి నుంచి మొదలు పెడితే ఆహ్వానితులకు వచ్చిన వారికి భోజనం కాడికని కూడా ప్రతి ఒక్కటి సమకూర్చి వాళ్ళకు ఎటువంటి లోటు లేకుండా వివాహం జరిపించారు. అదేవిధంగా ఇంతకుముందు కూడా ఎన్నో వివాహాలు జరిపించారు. అదేవిధంగా వాళ్ళు ఇంకా అభ్యర్థన మేరకు ఇంకెంతమంది వచ్చినా కూడా వారు ఉచిత వివాహాలు జరుపుతామని ముందొస్తామన్నారు. ఈ యొక్క శుభసూచకం ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా గొప్పతనం. అదేవిధంగా మనం సంఘంలో ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే వేరే వాళ్ళకు కూడా మంచి ఇన్విటేషన్స్ వస్తాయి. అదేవిధంగా వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళి మంచి సంఘం సేవాభావంతో వెళ్తుంది. అదేవిధంగా ఈ కార్యక్రమం చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా శుభాభినందనలు. మేడ్చల్ జిల్లా అధ్యక్షులు పార్సి ప్రకాష్ గుప్తా గారి ఆధ్వర్యంలో జగద్గిరిగుట్ట ఆదివాసీ సంఘంలో ప్రతి సంవత్సరం 20 మహిళలకు వివాహం జరిపిస్తూ ఉంటాము. అలాగే ఈ సంవత్సరం కూడా వివాహం జరిపించాము. అమ్మాయికి ఉచిత వివాహం అంటే మామూలుగా కాదండి, చాలా వైభవపేతంగా జరిపిస్తాము. కనీసం 400-500 మందికి భోజనాలు, వాళ్ళకి కావాల్సిన వస్తువులు అన్నీ ఇచ్చి, ఇచ్చడి మట్టలు, బట్టలు అవి అన్నీ ఇచ్చి మేము చాలా గ్రాండ్గా చేస్తూ ఉంటాము. అంతేకాకుండా మేము పాలకవర్గం, మహిళా విభాగం, యూత్ అందరి కలిపి కూడా ఆ అమ్మాయికి మా పర్సనల్గా కూడా ఒక 70,000 దాకా క్యాష్ అందజేశాము. ఇంతేకాకుండా ఇలాంటి వివాహాలు మేము ప్రతి సంవత్సరం చేయాలని ఆ అమ్మవారు మాకు ప్రకాశానికి శక్తిని ఇవ్వాలని, మేమందరం ఇలాగే సహకరించాలని కోరుకుంటూ జగద్గిరిగుట్ట ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగం నుంచి వేసి మాట్లాడుతున్నాను. మా జగద్గిరిగుట్ట వైశ్య సంఘం ప్రకాశన్న గారి ఆధ్వర్యంలో, అలాగే శ్రీనన్న గారి ఆధ్వర్యంలో ఎంతో చక్కగా ముందుకు సాగుతుంది.
ప్రతి సంవత్సరము పేదవారికి ఎవరైనా అమ్మాయికి ఎవరు లేకపోతే వారికి ఉచిత వివాహాన్ని చేయడానికి సంఘం ముందుకొచ్చి ఎంతో ఘనంగా వివాహం నిర్వహిస్తున్నారు. అలాగే వారికి కావాల్సిన ప్రతి ఒక్క ఐటెం సమకూర్చి విజయవంతంగా 400-500 మందితోటి ఘనంగా వివాహం నిర్వహిస్తున్నాము. మేము మహిళా విభాగం తరఫున కూడా మా అందరం వచ్చి అమ్మాయి తరఫున నిల్చొని పెళ్లి ఘనంగా నిర్వహించాము. ఇలాగే మా ప్రకాశన్న గారి ఆధ్వర్యంలో ఏ కార్యక్రమైనా మేము అందరము ముందుండి ఈ కార్యక్రమాల్ని ఘనంగా నిర్వహిస్తున్నాం.